ఒక్క మల్టీ లెవెల్ వందలాది మోసాలు, లక్షలాది బాధితులు, కోట్లలో దోపిడీ. కరక్కాయ కాకరకాయ కాదేది అనర్హం ఏదో ఒక పేరు చెప్పి జనాన్ని ముగ్గులోకి దించడం, వాళ్ళ నుంచి వేలు లక్షలు కట్టించుకోవడం, ఒకరు మరో ఇద్దరిని కట్టిస్తేనే లాభాలకి లాక్ చేయడం, కోట్లలో పోగయ్యాక బోర్డు తిప్పేయడం. ఇది కొన్నేళ్లుగా నడుస్తున్న మోసాల మాయ. అయినా సరే జనం తరచూ మోసపోతూనే ఉండడం, పోలీసులను ఆశ్రయించడం. ఇప్పుడు తాజాగా మరో స్కామ్, అదే పల్లికాయల స్కామ్. ఈ పల్లి చూడ్డానికి చిన్నదే అయినా దీని మోసాల మాయ మాత్రం చాలా పెద్దది. జనాన్ని మోసం చేయడానికి ఒకే ఒక చిట్కా. మీరింత డబ్బు కడితే మీకంత లాభం, వేలు కడితే లక్షలాది రూపాయలొచ్చి ఒళ్ళో వాలడం ఖాయం. ఇంకంతే, జనం వెనక ముందు చూసుకోకుండా వాళ్ల వలలో చిక్కేస్తున్నారు. పోలీసులు ఎంత మొత్తుకున్నా, ఇలాంటి మాయమాటలు విని మోసపోవద్దని అంటున్నా వినడం లేదు. ఇప్పటికిలాంటి మోసాల చిట్టా విప్పితే ఎన్నో కేసులు కనిపిస్తాయి. వీటి ద్వారా వేలాది మంది మోసపోయిన దృశ్యాలు దర్శనమిస్తాయి. కోట్లలో స్కాములు కళ్ల కడతాయి. అయినా సరే పదే పదే ఇలాంటి మోసాలు నమోదవుతూనే ఉన్నాయి. వందలాది మంది బాధితులు రోడ్డున పడుతూనే ఉన్నారు. వీళ్ళందరిది ఒక్కటే ఫార్ములా. మీరు చేరండి, మీకు నెలకింతటి లాభాలుంటాయి. తర్వాత మరో ఇద్దరిని చేర్పిస్తే కానీ లాభాలు రావంటారు. దీంతో చచ్చినట్టు ఇద్దరిని చేర్చాల్సిన దుస్థితి. ఆ దుస్థితి అక్కడతో ఆగదు. ఆ చేరిన ఇద్దరిని వెంటాడుతుంది. వాళ్ళిద్దరూ కలిసి మరో ఇద్దరిని తమలాంటి బాధితులను చేర్చకుండా వదలరు. మొదట కమిషన్లని, ఇతర బహుమతులని ఇచ్చినట్టే ఇస్తారు. ఇదంతా బాగా వ్యాపించి రాష్ట్రాలు దాటి వేలాది మంది కస్టమర్లు తయారయ్యి కోట్లాది రూపాయల పెద్ద మొత్తం పోగైందని తెలియడం ఆలస్యం. పత్తా లేకుండా పారిపోతూ ఉంటారు. ఇటీవల ఇలాంటి మోసాల మారి ఘటనలు కొన్ని పదుల సంఖ్యలో నమోదయ్యాయి. ఇదంతా మల్టీ లెవెల్ మాయాజాలానికి పుట్టిన బై ప్రొడక్ట్సే. ఇందులో మరో ఇబ్బంది ఏమిటంటే, ఎటు చూసినా బాధితులను ఈ ఊబిలోకి దించిన వాళ్లు వాళ్ళ బంధుమిత్రులై ఉంటారు. వాళ్లను వీళ్లు ఏమీ అనలేక, మింగలేక, కక్కలేక నానా అవస్థలు పడుతూ ఉంటారు. ఆమ్వే, గోల్డ్ క్వెస్ట్, ఇంకోటి మరొకటి, పేర్లేవైనా సరే వీళ్ల మాయోపాయం ఒక్కటే. నమ్మినోణ్ణి నట్టేట ముంచేయడం, అందరికాడికి దోచేయటం, తర్వాత బాధితులు లబోదిబోమనడం. ఇండియాలో ఇలాంటి మాయాజాలానికి భారీగా మోసపోతూ ఉంటారని తెలిసి విదేశాల నుంచి వచ్చి కోట్లు కొల్లగొట్టిపోయిన మోసగాళ్లు ఉన్నారు. వీళ్ల మీద బాధిత సంఘాలు వెలిసాయంటే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఇలాంటి బాధితులు కోకొల్లలు. వాళ్ల మీద కేసులు నడుస్తుండగానే కొత్త కంపెనీలు పెట్టి మళ్లీ మళ్లీ మోసాలు చేస్తూనే ఉన్నారు. ఈజీ మనీ పేరుతో ఎంఎల్ఎం వలలో పడుతున్న అమాయకులు లెక్కలేనంత మంది. రోజుకో కొత్త కంపెనీతో, పేరుతో కార్యకలాపాలు మొదలు పెడతారు. హోటళ్లు, లాడ్జిల్లో సమావేశాలు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఈ బిల్డప్ చూసి సభ్యులుగా చేరితే భారీ బహుమతులు ఇస్తామంటారు. తక్కువ రేటుకు కంపెనీ ప్రొడక్టులు అమ్మజూపుతారు. ఇష్టం లేకున్నా సరే వాటిని కొనుక్కోవాలి. వాటి ద్వారా ఏ ఉపయోగం లేకపోయినా చచ్చినట్టు కొని తీరాలి. హైదరాబాద్, వైజాగ్, వరంగల్, విజయవాడ, కరీంనగర్, రాజమండ్రి, మెదక్ తేడా అనేది ఏదీ లేదు. ఎన్నెన్నో ప్రాంతాలు, మరెన్నో కంపెనీలు. వీళ్లు టచ్ చేస్తే కోట్ల రూపాయల కనకవర్షమే. కొన్నేళ్లలోనే వందల కోట్ల స్కామ్. ఈ మోసాలను పోలీసులు ఎంత కట్టడి చేసినా ఎక్కడో ఓ చోట రోజుకో కొత్త రకం మోసం బయటపడుతూనే ఉంది. జనావసరాలను కూడా వీళ్లు బాగానే క్యాష్ చేసుకుంటారు. సిటీల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంత ప్రజల మీద కూడా తమ మల్టీ వల విసురుతున్నారు. గ్రామాల్లో తమ స్నేహితుల ద్వారా ఈ దందా షురూ చేస్తున్నారు. తర్వాత చిన్న చితక పట్టణాలకు విస్తరిస్తున్నారు. పెట్టిన పెట్టుబడి సంవత్సరానికి రెండింతలు చేస్తామనడమే వీళ్లకు తెలిసిన ఏకైక విద్య. ఈ ఒక్క మాటతో ఇప్పటికి ఎన్నోసార్లు నష్టపోతూనే ఉన్నారు సామాన్యులు. నెలకింత అదనపు ఆదాయమంటూ ఆఫర్కు మరో ఆఫర్ కలపడంతో జనం ఇట్టే నమ్మేస్తున్నారు. దీంతో వీళ్ల పంట పండుతోంది. హెర్బల్ ట్రీట్మెంట్, ఔషధ మొక్కలు, ఇతర మందుల పేరిట మాయమాటలు చెప్పడం, పెద్ద మొత్తంలో డబ్బులు రావడం ఆలస్యం, బిషానా ఎత్తేయడం ఇలాంటి మోసగాళ్లకు రివాజుగా మారుతోంది. కొన్నాళ్ల క్రితం హైదరాబాద్ కేంద్రంగా బయటపడ్డ కరక్కాయల స్కామ్ చేసిన ఆర్థిక గాయాలు మరవకముందే ఢిల్లీ వేదికగా మరో మల్టీ మోసం వెలుగు చూస్తుంది. ఈ సంస్థ దేశవ్యాప్తంగా హెర్బల్ మందులతో పాటు కాస్మెటిక్స్ దందా చేస్తూ ఏకంగా 3,000 కోట్ల రూపాయలను వసూలు చేస్తుంది.
సైబరాబాద్ పోలీసులు ఈ సంస్థ ప్రతినిధులను అరెస్టు చేయడంతో ఈ దందా మొత్తం మూతబడింది. ఇప్పుడు ఇదే కోవలో మరో సంస్థ దందా మొదలుపెట్టింది. అదే పల్లీకాయల మోసం. గతంలో కరక్కాయల స్కామ్ లాగే ఉంటుంది ఈ మాయ. కరక్కాయలన్నా 1000 రూపాయలు కడితే చాలు సరిపోతుంది. అదే గ్రీన్ గోల్డ్ గా పేరున్న ఈ సంస్థ నిర్వాహకుడు ఏకంగా 1,00,000 రూపాయలు కట్టమనగానే జనం ఎగబడి కళ్లు మూసుకుని కట్టేశారు. 1,00,000 రూపాయలు విలువ చేసే గానుగ మిషన్ ఇచ్చి బాగానే బురుడి కొట్టించాడు. మీరు 1,00,000 కట్టినందుకు లాసేం లేదు, పైపెచ్చు నెల 20,000 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తామన్నాడు. మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, అడిగినప్పుడు పల్లీలను గానుగాడించి నూనె పిప్పి వేరు చేసివ్వడమే. ఇలా చేసినందుకు వేర్వేరు డబ్బిస్తామనడంతో ఏపీ, తెలంగాణ, కర్ణాటక అన్న తేడా లేకుండా జనం కట్టడం, అతడు కోట్లాది రూపాయలు కూడబెట్టడం, తర్వాత పత్తా లేకుండా పారిపోవడం జరగడంతో మరోమారు షాక్ అవ్వడం పోలీసుల వంతైంది. ఈ సంస్థలు చేస్తున్న దందాకు పెద్ద పెద్ద ఆర్థికవేత్తలు విస్తుపోతున్నారు. వీళ్ల మాయ మాటలు నమ్మి జనం ఇంతలా ఎలా మోసపోతున్నారో అర్థం కాక బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు. కరక్కాయలు, ఆర్గానిక్ విత్తనాలు, మూలికా మొక్కలు, తాజాగా పల్లి గింజలు, పేరేదైనా మోసం ఒక్కటే. జనాన్ని దోచేయడమే టార్గెట్. మల్టీ లెవెల్ మార్కెటింగ్ పేరిట అమాయక జనాలను నిండా ముంచేయడమే పని. కోట్లు కొల్లగొడుతున్న కాయల్లో పల్లికాయ కూడా వచ్చి చేరింది. పల్లి నూనె పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. ఈ చీటింగ్ విలువ కోట్లలో ఉంటుందని అంటున్నారు పోలీసులు. ఇంతకీ ఆ మొత్తం ఎంతమంది బాధితులున్నారు? ఆ వివరాలేంటి? ఆరోగ్యం పేరు చెబితే చాలు జనం ఎగబడుతున్నారు. దీంతో హెల్త్ పేరు చెప్పి తమ వెల్త్ పెంచుకునే చీటర్ల సంఖ్య రాను రాను పెరిగిపోతోంది. హైదరాబాద్ లో ఈ తరహా మోసాలు నానాటికి పెరిగిపోతున్నాయి. కొత్తగా పల్లీ నూనె, ఈ నూనె పేరిట భారీ మోసం ఒకటి వెలుగులోకొచ్చింది. ఈ మోసం విలువ 100 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు పోలీసులు. ఇది కూడా ఓ చైన్ లింక్ బిజినెస్. 1,00,000 రూపాయలు పెట్టుబడి పెడితే 2 ఏళ్లు తిరిగేసరికి 4,80,000 రూపాయలు చేతికొస్తాయి. అంటే 3,80,000 రూపాయల లాభం. అదెలా అంటారా? 1,00,000 రూపాయలు మీరు పెట్టుబడి పెడితే పల్లీ నూనె తీసే మిషన్ మీకిస్తారు. ఆ మిషన్ తో పాటు 2 క్వింటాళ్ల పల్లీలిస్తారు. ఇందులో పెద్దగా చేయాల్సింది కూడా ఏం లేదు. ఆ మిషన్ తో పల్లీలను ఆడించి నూనె తీసి వాళ్ళకిచ్చేయాలి. ఇలా చేసినందుకు నెలకు 10,000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తారు. దీనికి తోడు పల్లీ నూనె తీసినందుకు 6,000 రూపాయలు కూడా ఇస్తారు. ఇలా 2 ఏళ్ల పాటిస్తారు. నూనె తీశాక పిప్పి కూడా ఈ కంపెనీయే తీసుకుంటుంది. ఇక్కడ వరకు బాగానే ఉంటుంది. ఒకరు మరొకరిని చేర్పిస్తే మరికొంత డబ్బిస్తామంటారు. తాము చెప్పినట్లల్లా చేస్తే మంచి ప్రోత్సాహకాలిస్తామని చెబుతారు. దానికి తోడు ఈ నూనె మంచి ఔషధ నూనెంటూ తిరిగి వాళ్ళకే అంటగడుతూ ఉంటారు. ఈ దందా మరెక్కడో జరగడం లేదు, హైదరాబాద్ నడిబొడ్డున జరుగుతోంది. వేలాది మంది లక్షలాది రూపాయలు డబ్బు కట్టి ప్రస్తుతం రోడ్డున పడ్డారు. అంతా పగడ్బందీగా ఇన్నాళ్ల పాటు సాగింది కనికట్టు మాయాజాలం. హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న గ్రీన్ గోల్డ్ బయోటెక్ ఇది కొన్నాళ్లుగా ఉప్పల్లో ఆఫీస్ తెరిచి దర్జాగా దందా చేస్తోంది. ఇక్కడి నుంచే కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఏపీ ఇలా వివిధ రాష్ట్రాల్లో పెద్ద మొత్తంలో బిజినెస్ చేస్తుంది. గత 3 ఏళ్లుగా ఈ దందా ఏ అడ్డంకి లేకుండా నడుస్తోంది. గ్రీన్ గోల్డ్ బయోటెక్ ఎండీ శ్రీకాంత్, అతడు కొందరితో కలిసి ఈ దందా చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఇతడి మీద హైదరాబాద్ లో ఎన్నో కేసులు పెండింగ్ లో ఉన్నాయి. జనారోగ్యం బూచిగా చూసి ఇదంతా చేస్తున్నాడు. హైదరాబాద్ లో 4 చోట్ల వీళ్లు వ్యాపారం చేస్తున్నారు. వీళ్లు చెప్పే మాటలు కూడా రీజనబుల్ గానే ఉంటాయి. గ్రీన్ గోల్డ్ వ్యవహారమే తీసుకుంటే 1,00,000 కడితే అందుకు తగిన మెషిన్ ఎలాగూ ఇచ్చేస్తారు. చెప్పినప్పుడల్లా నూనె ఆడించి ఇవ్వడమే ఇందులో దాగిన కష్టం. ఆ పని కూడా సులభంగా చేసేస్తే ఇంకంతా లాభమే. నెల 2 ఏళ్ల పాటు సుమారు 20,000 రూపాయలు జీతం వచ్చినట్లుగా వస్తుంది. ఎవరినైనా అదనంగా చేర్పిస్తే మరో 20,000 రూపాయలు కమిషన్, పైపెచ్చు ఆఖర్లో అదనంగా 3,80,000 రూపాయలు వస్తాయి. మెషిన్ ఎలాగూ మిగిలిపోతుంది. మొత్తంగా 2 years లో 5 lakhs ప్రాఫిట్స్. ఇంతకన్నా లాభసాటి వ్యాపారం ఏముంటుంది ఎవరికైనా అనిపిస్తుంది కదూ. పైకి ఇందులో ఎలాంటి మోసం కనిపించదు, దగా అంతకంటే అనిపించదు. జస్ట్ ఇదంతా వ్యాపారాభివృద్ధిలాగే తోస్తుంది. దీంతో కళ్లు మూసుకుని కట్టేస్తూ ఉంటారు. ఇదంతా చూస్తుంటే గత కొంతకాలం క్రితం ఒక ఊపేసిన కరక్కాయల దందా గుర్తుకొస్తోంది కదూ. దాదాపు ఇది కూడా సేమ్ అలాంటి కాయ మోసమే. కాకుంటే ఇది కరక్కాయ, అది పల్లి.
కాయలో తేడా ఉంటుందేమో కానీ మోసం మాత్రం సేమ్ టు సేమ్. 20,000 శాలరీ, 10,000 వర్క్ చేసినందుకు పల్లి ఆయిల్ పట్టినందుకు ఇస్తామని చెప్పారు. అంటే నెల 20 నుంచి 30 వరకు జాయిన్ అయిన వాళ్ళకు ఫస్ట్ నుంచి 10 లోపు వేస్తామని చెప్పారు అకౌంట్లో. ఇంకేయలేదు. అంటే తెలిసిన వాళ్ళ ద్వారా నేను జాయిన్ అయ్యాను. వాళ్ళు చేస్తుంటే వాళ్ళ కరెక్ట్ వస్తున్నాయంటే జాయిన్ అయ్యాను. నిజామాబాద్ జిల్లా మోర్తాడుకు చెందిన శ్రీకాంత్ ఉప్పల్ మెట్రో స్టేషన్ పక్కనే అద్దెకు ఓ బిల్డింగ్ తీసుకుని తనకంటూ కొందరు ఏజెంట్లను పెట్టుకున్నాడు. ₹1,00,000 ఇస్తే అంతే ఖరీదు గల యంత్రం ఇస్తామని, నష్టపోయే ప్రశ్న లేదని నమ్మించడంలో ఇతడిది తిరుగులేని టాలెంట్. లేపట్లేదు, ఫోన్ చేసా లేపట్లేదు. మరి 5 తారీఖు అన్నాడు, 10 తారీఖు అన్నాడు, పండుగ అయినాక అని చెప్పిండు. మళ్ళీ నిన్న వేరే అంకుల్ వచ్చిండు, ఆయన మధ్యాహ్నం కూడా ఇది చేసిండంట, డబ్బులు కట్టిండు. మాకు ఏం రాలేదు. మరి ఇప్పుడు మాకు ఏమంటారు పరిస్థితి? గ్రీన్ గోల్డ్ బయోటెక్ పేరు కూడా గ్రాండ్ గా కనిపించడం, ప్రచారం కూడా భారీగా చేయడంతో జనం కోట్ల రూపాయలు డిపాజిట్ చేశారు. చివరకు మోసపోయామని గ్రహించి పోలీసులను ఆశ్రయించారు. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఈ మోసమంతా జరిగింది. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి 6,000 మందికి పైగా బాధితులున్నారు. కర్ణాటక, మహారాష్ట్ర నుంచే బాధితులు ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. డిసెంబర్ 3వ తారీఖు నాడు మేము అగ్రిమెంట్ చేసుకున్నాం. అంటే డిసెంబర్ 3 తారీఖు నాడు ₹1,00,000 కట్టాము. ఇంతవరకు మాకేం రాలేదు. మంత్లీ పైసలు మాత్రం 10,000 వేస్తాడు, వేసాడు. ఈ మిగతా ఆయిల్ తీసుకోలేదు. ఇప్పుడు నిన్ననే కదా సార్ ఇది జరిగింది. మాకు 3వ తారీఖు నాడు దాకా అగ్రిమెంట్ ఉండే. గ్రీన్ గోల్డ్ బయోటెక్ కార్యాలయం హైదరాబాద్ ఉప్పల్ పోలీస్ స్టేషన్ కు కోతవేడు దూరంలో ఉంది. ఏడాది క్రితం సికింద్రాబాద్ లో ఉండేది. ఆఫీస్ దగ్గరలో ఓ గోడాం కూడా ఉంది. దీనిలోనే పల్లీలు, నూనె, పిప్పి నిల్వ చేస్తున్నారు. నమ్మకం కలిగించేందుకు కొత్త ఎత్తుగడ వేశారు ఈ మోసగాళ్లు. ₹100 బాండ్ పేపర్ల మీద ఒప్పందాలు రాసిస్తున్నారు. ₹5,000 చెల్లించి ఈ స్కీమ్లో చేరిపోవచ్చు. తర్వాత ఇతరులను చేర్పిస్తే బహుమతులు ఇస్తామంటారు. ఎవరు ఎక్కువ మంది నెంబర్లను చేరిస్తే వాళ్లకు కార్లు బహుమానం ఇస్తామని నమ్మబలుకుతారు. బ్యాంకాక్, థాయిలాండ్, హాంకాంగ్ వంటి విదేశీ టూర్లు కూడా ఉంటాయని చెప్తారు. ఈ అరచేతిలో వైకుంఠాన్ని చూసి భారీగా మోసపోతూ ఉంటారు సామాన్యులు. మనం చేయాల్సిన పనే ఉండదు. జనానికి ఇవే మాటలు చెప్పి బురిడి కొట్టిచ్చేస్తే కార్లు, టూర్లు అంటూ బోలెడు లాభాలు. కాబట్టి చలో దందా కరేంగే అంటూ జనం కూడా ఎడాపడా కట్టేస్తున్నారు. ఎవ్రీ మంత్ 10,000 అంటే 24 మంత్స్ చెప్పారు. అంటే 2,40,000 అది ప్లస్ ఎవ్రీ మంత్ ఒక 5,000 ప్రాసెస్ చేసింది వస్తుంది. మొత్తం ఒక 3 lakhs చేంజ్ వస్తుంది. అంటే మనం 1 lakh పోయినా కానీ మిగతా ఒక 2 lakhs అన్న మిగులుతుంది అన్న ఉద్దేశంతో మేము కొంచెం బయట అక్కడిక్కడ తెచ్చి పెట్టాము. ఇదేమో ఇట్లా అయింది. ఇప్పుడు ఇంకా వేరే వాళ్ళని జాయిన్ చేస్తే ఎక్స్ట్రా అమౌంట్ అని అట్లా చెప్పారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ కు చెందిన ఇంద్రకిరణ్ వ్యాపారి. ఇతని భార్య ఈ కంపెనీ గురించి తెలిసి సంస్థ ఎండీ జిన్నా శ్రీకాంత్ ను, మేనేజర్ భాస్కర్ యాదవ్ ను కలిశారు. ఆమె నుంచి ₹1,00,000 తీసుకుని అగ్రిమెంట్ రాసిచ్చారు. నెలనెలా ఇస్తామన్న డబ్బు ఇవ్వకపోవడంతో ఇంద్రకిరణ్ ఉప్పల్ పోలీసులు కంప్లైంట్ చేశాడు. దీంతో పోలీసులు ఇక్కడ ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. కోట్ల రూపాయలు కొల్లగొట్టిన శ్రీకాంత్ పరారీలో ఉన్నట్లుగా తెలుసుకున్నారు. గ్రీన్ గోల్డ్ శ్రీకాంత్ గతంలోనూ కొన్ని చైన్ లింక్ బిజినెస్లు చేసి మోసం చేసినట్లుగా తెలుస్తోంది. ఇతడిపై హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పలు స్టేషన్లలో కేసులు కూడా ఉన్నాయి. ఇంకా ప్రాథమికంగా మనకైతే ఒకళ్ళకి కంప్లైంట్ వచ్చారు. ఎవరైనా విక్టిమ్స్ వస్తే అది కంప్లైంట్లు తీసుకొని వివిధ ఎక్కడెక్కడైతే మోసపోయారో అక్కడ కూడా కేసులు నమోదు చేపిస్తాం. ఇక్కడ ఉప్పల్లో ఎవరైతే మా పొల్యూషన్ లిమిట్స్ ఇచ్చారో వాళ్ళకి కూడా కంప్లైంట్ తీసుకొని కేసులు చేస్తాం. జిన్నా శ్రీకాంత్ అని ఒక అక్యూజ్డ్ ప్లస్ ఆయన అసోసియేటెడ్ డైరెక్టర్లు అవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో ఎవరెవరు ఉన్నారని తెలుస్తాం. ఇదిలా ఉంటే ఈ స్కామ్ గురించి ఇప్పుడిప్పుడే ప్రచారంలోకి రావడంతో చాలా మంది ఉప్పల్ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. అంతేకాకుండా తమకు న్యాయం చెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. ఎవరికైతే అన్యాయం జరిగిందో వాళ్ళు వచ్చి ఇక్కడికి వస్తే మేము అప్పుడు అందరితోటి మాట్లాడతాము. అందరం మాట్లాడతాము. ఇక్కడ ఎంతమంది ఉన్నారో అందరం మాట్లాడతాము. అది అయిపోయినాక ఆయన కరెక్ట్ ఏ నెల వాళ్ళేదో అన్ని తెలుసుకున్న తర్వాత అతను శ్రీకాంత్ గారు కూడా రావాలి. మేము అతను హామీ ఇస్తే మాకంతా ఓకే. 3 ఏళ్ల నుంచి జోరుగా నడుస్తున్న ఈ దందా ఇంతగా జనాల్లోకి వెళ్లడానికి కారణం ఎవరు? చాప కింద నీరులా తయారైన ఈ మోసాన్ని ఇప్పటి వరకు ఎవరూ గుర్తించలేదు. ఎందుకని? దీని వెనకాలన్న వాళ్ళెవరు? సమాధానం దొరకాల్సిన ప్రశ్నలు ఇవే. గ్రీన్ గోల్డ్ బయోటెక్ చాప కింద నీరులా పాకిపోతూనే వచ్చింది. మిడిల్ క్లాస్ మహిళలే టార్గెట్ గా పగడ్బందీగా నడిపాడు ఈ సంస్థ ఎండీ శ్రీకాంత్. ఇన్నేళ్ల పాటు ఈ దందా ఇంత యథేచ్ఛగా ఎలా సాగింది? ఇప్పుడే ఎందుకిలా బయటకొచ్చింది? గ్రీన్ గోల్డ్ బయోటెక్ ఇంతకుముందు సికింద్రాబాద్ లో, అంతకుముందు ఎస్ఆర్ నగర్ లో ఉండేది. ఎక్కడ కంప్లైంట్లు ఎక్కువగా వస్తే అక్కడ తన దుకాణం వెంటనే మూసేసి మరో చోటుకు మార్చడం శ్రీకాంత్ స్టైల్. ఒకే చోట దందా చేయకుండా పలు చోట్ల చేస్తూ వచ్చారు.
గతంలో మహాలైఫ్ పేరుతో మల్టీ లెవెల్ మార్కెటింగ్ చేశాడు శ్రీకాంత్. ఇక్కడ పెద్ద మొత్తంలో మోసం జరిగినట్లుగా తెలియడంతో సీసీఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీకాంత్ భార్యతో పాటు పలువురిని అరెస్టు చేశారు. ఈ స్కామ్ ఓవైపు నడుస్తుండగానే గ్రీన్ గోల్డ్ బయోటెక్ ప్రారంభించాడు శ్రీకాంత్. సామాన్యులు నిత్యం ఏవో అవసరాల్లో సతమతమయ్యేవాళ్లే శ్రీకాంత్ టార్గెట్. ఉప్పల్, ఎస్ఆర్ నగర్, సరూర్ నగర్ ఈ ప్రాంతాల్లోని మిడిల్ క్లాస్ మనుషులే లక్ష్యంగా చేసుకుని దందా చేసేవాడు. మరీ ముఖ్యంగా మహిళల్లోకి తన దందా వెళ్లేలా పక్కాగా ప్లాన్ చేసేవాడు. ఒకసారి సీసీఎస్ పోలీసులు అరెస్టు చేసిన తర్వాత బయటకొచ్చిన శ్రీకాంత్ తన రూటు చేంజ్ చేశాడు. మధ్యతరగతి జనాల నుంచి ₹1,00,000 సేకరించి వాడొక మిషన్ అంటగట్టి ఇలా ఓ చైన్ లింక్ బిజినెస్ ప్లాన్ చేశాడు. ఇలా చేయడం వల్ల 2 ఏళ్లలో సుమారు ₹5 లక్షల లాభాలు ఇస్తున్నట్లుగా నమ్మించి బురిడీ కొట్టించేశాడు. ఇందుకోసం వాళ్ల నుంచి తీసుకున్న డబ్బు నుంచే వాళ్ల కొంత మొత్తం ఇచ్చేవాడు. అసలు ఈ స్కీమే ఓ స్కాము. అడుగడుగునా మోసమే. మెషిన్లో కూడా మోసమే. ఈ మెషిన్ మార్కెట్ విలువ అక్షరాల ₹28,000. కానీ దీన్ని జనాలకు ₹1,00,000 అంటగడతాడు. దీనికి తోడు 2 క్వింటాళ్ల పల్లీలు ఇస్తాడు. దీని విలువ తిప్పి కొడితే ₹6,000 నుంచి ₹10,000 కూడా ఉండదు. అంటే ₹40,000 కూడా పలకని సరుక్కి ఆ సంస్థ అదనంగా ₹60,000 వరకు ఊడ్చేస్తోంది. అంతేకాదు కొన్నాళ్ళకి మిషన్ చెడిపోతుంది కూడా. అదే పనిగా మార్కెట్లో ఎంపిక చేసి మరీ జనం నెత్తికి రుద్దేస్తారు. ఇందులో ఇదో మోసం. ప్రస్తుతం శ్రీకాంత్ గ్యాంగ్ ఉప్పల్ ఏరియాలోని మధ్యతరగతి మహిళలే టార్గెట్ గా వర్కౌట్ చేసింది. ఇక్కడి వాళ్లకు నెల నెలా డబ్బు బాగానే ఇచ్చాడు. పల్లి, నూనె, పిప్పి పేరిట దందా కొన్నాళ్ల పాటు బాగానే నడిచింది. డబ్బు వస్తూ ఉండడంతో కొందరు ఆడాళ్లు తమకు తెలిసిన పక్క వాళ్లను సైతం ఇందులో చేర్చారు. ఒకరిని చూసి మరొకరు వాళ్లు కూడా ఈ మల్టీ లెవెల్ మోసంలో తమకు తెలియకుండానే ఇరుక్కుపోయారు. కొత్తగా ఓ సభ్యురాల్ని చేర్పించినందుకు ₹20,000 రావడంతో క్యూ కట్టారు. లక్షకు ₹5 లక్షల లాభమంటూ ప్రచారం కూడా బాగానే ఊపందుకుంది. దీంతో ఉప్పల్, సికింద్రాబాద్, చిలుకగూడ, సరూర్ నగర్, నాగోల్ ఏరియాల్లోని మహిళామణులు ఎగబడి డబ్బు కట్టారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ముందుగా డబ్బు కట్టిన వాళ్లకు మాత్రమే లాభాలిచ్చాడు శ్రీకాంత్. ఇటీవల డబ్బు కట్టిన వాళ్లకు ఏమంతా చెల్లించలేదు. తన దందా బాగా పెరిగిపోవడంతో ఏకంగా ఓ గోడాన్నే తెరిచాడు. ఆ రేంజ్కి ఎదిగిపోయాడు. కస్టమర్లు తీసి తెచ్చే నూనె ఉంచడానికే ఈ గోడం వాడుతూ ఉంటారు. ఈ నూనె తిరిగి శుద్ధి చేసేందుకు గోడౌన్కు తరలిస్తున్నామని పైకి చెబుతారు. బాటిలింగ్, స్టిక్కరింగ్ లాంటి కొన్ని హంగులద్ది వాటిని నిజంగానే ప్యూరిఫై చేసి కలరింగిస్తాడు. శ్రీకాంత్ ఎంతటి మోసగాడంటే కేవలం ₹30 ఖర్చుతో తయారు చేసే ఈ ఆయిల్ ను తిరిగి ₹300 భారీ మొత్తానికి అమ్ముతూ ఉంటాడు. మరీ ముఖ్యంగా కొన్ని ఆర్గానిక్ స్టోర్స్ లో అత్యంత పరిశుద్ధమైన నూనెగా నమ్మించి అంటగట్టేస్తూ ఉంటాడు. ఈ ఆయిల్లో ఇలాంటి ప్యూరిటీ ఉండనే ఉండదు. ఆహార నియంత్రణ సంస్థల గుర్తింపు అంతకన్నా ఉండదు. ఇక్కడితో ఈ మోసం ఆగదు. పల్లీ నూనె నుంచి తీసిన పిప్పి కూడా అమ్మి సొమ్ము చేసుకుంటాడు. ఈ పిప్పి పశువుల ఆహారం కోసం వాడుతూ ఉంటాడు. దీనికి ఆర్గానిక్ కలరింగ్ ఇచ్చి అమ్మకాలు సాగిస్తున్నారు. శ్రీకాంత్ మొదలుపెట్టిన ఈ దందా ఓ రేంజ్లో విస్తరించింది. గత 3 నెలల కాలంలో కొన్ని వేల మంది కొత్త వాళ్ళు ఇందులో చేరారు. వీళ్ళెవరికీ డబ్బులు రాలేదు. ఎప్పుడొస్తాయన్నది కూడా తెలీదు. బాధితుల్లో కొందరే బయటకొస్తున్నారు. కొందరు పరువు తక్కువ వ్యవహారంగా భావించి కిమ్మరకుండా ఉండిపోతున్నారు. ఇంతకీ ఈ స్కామ్ విలువ ఎంత? ఎన్ని కోట్ల మేర శ్రీకాంత్ జనానికి టోపీ పెట్టాడో తెలియాలంటే ఈ కేటుగాడిని పట్టుకుంటే గానీ అసలు విషయం బయటపడదు. ఏది ఏమైనప్పటికీ ఈ మోసం కారణంగా కొందరైతే రోడ్డున పడ్డారు. ఇది వాళ్ళ స్పెషల్ ఫోకస్. స్టే ట్యూన్డ్ టు NTV.